భూపాలపల్లిలోని 16వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా భార్య దాట్ల విజయ శ్రీనివాస్ ఈరోజు 16వ వార్డులో మరి మిత్రపక్షాల మరి ఆధ్వర్యంలో మరి చేతి గుర్తు మీద ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. మరి గతంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ ఉన్న సమస్యల మీద మరి అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ మరి పూర్తి చేయడం జరిగింది. ప్రజలు ఈరోజు మరి ఇంటింటా మరి ప్రచారంలో బాగా తిరుగుతుంటే వారందరూ నిండు మనసుతో మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క ఉన్నాడు, గతంలో పనులన్నీ చేసి పెట్టిండు, మరి ఈసారి కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి కాలనీకి సంబంధించిన అభివృద్ధి పనులు మరి చేస్తాడు, మరి ఈసారి కూడా మరి దాట్ల విజయ మరి చేతి గుర్తు ఓటేసి మరి అధిక మెజార్టీతో గెలిపిస్తామని మరి ఇంటింటికి పోయే క్రమంలో మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ప్రతిదానికి మరి మా లైన్లో ఉన్న సమస్యలు, వాడలో ఉన్న సమస్యలన్నిటి మీద మరి రాత్రనక పగలనక నా కుటుంబ సభ్యుల లెక్క భావించి నేను వారి ఏ చిన్న ఆపద వచ్చినా కానీ నేను ముందుండి గతంలో చేసిన వైనం అందరికీ నా కుటుంబ సభ్యులు ఉన్న కాలనీ వాసులందరికీ తెలుసు. అదే క్రమంలో ఈరోజు కూడా మరి ముందుకు పోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా అన్నలు అక్కలు నా తమ్ముళ్ళు అందరూ నిండు మనసుతో దీవిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరి వాళ్ళ స్ఫూర్తితో ఇంకా ముందుకు పోవడానికి నాకు ఒక ధైర్యం ఇచ్చి మరి నన్ను ముందుకు పో బిడ్డ, మేమున్నాం, నువ్వు చేసినావు గతంలో, ఎవరు వచ్చినా మీరు భయపడకు, ఎంతమంది వచ్చినా పైసలు వస్తారు, మరి పని మరి అబద్ధాలు చెప్పేటోళ్ళు వస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని ముందుకు వస్తారు, ఎవరు నమ్మం, వస్తే వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోపోని అన్ని మనోధైర్యాన్ని నాకు నిమించిన నా కాలనీ వాసులకు వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళకి అందరికీ పాదామి వందలని తెలుపుతున్నాను. అని మా మీద కక్ష కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మలను అధపాతాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే కాలనీ వాసులతో మమేకమై మేమున్నామని వాళ్ళు అప్పుడు ధైర్యం చెప్పి నాకు ముందుకు పోవడం జరిగింది. అదే కమరంలో మరి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మరి వాళ్ళ మీద యుద్ధం చేసి బీఆర్ఎస్ పార్టీ మీద గండ్రా వెంకటరమణరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి మీద యుద్ధం చేసి నా కాలనీని నేను డెవలప్ చేసుకున్నా, సైడ్ కాలువలు కట్టించిన, కాలనీ బోర్డుకు బోర్డు పెట్టించిన, మరి మొన్నటికి మొన్న యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరి మా గండ గౌరవనీయులు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి సత్తన్న గారు గెలిచిన తర్వాత ఇక్కడ శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి 2 కోట్ల నిధులతోనే హాస్పిటల్ కట్టించడం జరిగింది. దాని ప్రాముఖ్యం కూడా సత్తన్న చేతిలో మిన్న జరిగింది. కొందరు అవక్కులు చెవాక్కులు పేలుతున్నారు, మేమే చేసినామని. చర్చకు రాండి, దమ్ము ధైర్యం ఉంటే ఎవరెవరు చేసిండ్రు అనేది నిరూపించుకుందాం. ఇదే క్షణంలో టైం చెప్పండి, డేట్ చెప్పండి, రోజు చెప్పండి, నేను చర్చకు సిద్ధం. ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు? ప్రజలు చూస్తలేరా? మీరు ప్రతి అభివృద్ధి పనికి అడ్డుకున్నారు. ఇప్పటికి చూపిస్తాం, మాకు వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవడానికి నేను సవాలు విసురుతున్నా. రండి, చర్చకు సిద్ధమో. ఎవరు పని చేసిండ్రు, ఎవరి ఆధ్వర్యంలో పనులైనాయని మీరు అంటుండ్రు. ప్రజలతోని మమేకమై మేము మీ మీద కొట్లాడి ఇవాళ ప్రతిపక్షంగా మేము పనులు చేసుకున్నాం. గతంలో రామ్నగర్ ఎట్లుండే మరి బీఆర్ఎస్ మరి ఆధ్వర్యంలో పట్టించుకోలే. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు మరి పాలన ఉన్నది, కానీ మరి డ్రైన్లు కానీ ఏ కాలువలు కానీ ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులు ఏది పట్టించుకోలేదు కదా. మరి ఇవాళ నీమే చేస్తున్నామంటారు. ఇప్పుడు మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి మాటలు. కొత్తోళ్ళు వింటే నిజమే అనుకుంటారు. మా కాలనీ వాసులు చెప్తుంటే నవ్వుతాను. మా అక్క మహిళలు గీళ్ళెప్పుడు వచ్చిండ్రు, గీళ్ళెప్పుడు చేసిండ్రు నవ్వుతాను. అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక పరిమితి, ఒక హద్దులు కూడా ఉండాలి. చేసింది మేము, మా కాలనీ వాసులు అండదండలతో పనులు చేసింది నేను. ఎందుకంటే పనులు మీకు కళ్ళ ముంగటనే కనబడతాను కదా, అబద్ధాలు చెప్తలేం. చేసింది చేయలేదని, చేయలేనిది చేసిందని మాకు అబద్ధాలు చెప్పుకునే అవసరం లేదు. మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్తన్న భూపాలపల్లి నియోజకవర్గంలో జెట్ స్పీడ్లో
వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధికి ముందుకు పోతున్నారు, జెట్ స్పీడ్లో ముందుకు పోతున్నారు. ఆయన ఒక 50 సంవత్సరాల దూరదృష్టితో ఆలోచన చేసి ఇవాళ అభివృద్ధి పనులకు ముందుకు పోతున్నారు. నిధులు వరదలా పారిస్తున్నారు. ముఖ్యమంత్రికి మా ఎమ్మెల్యే గారు చాలా దగ్గర. దాంతో ఆయన మరి నియోజకవర్గాన్ని మరి ఒక 50-60 సంవత్సరాల ముందు చూపుతోని ఎలా చేస్తే బాగుంటుందని ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ పనులన్నీ ప్రారంభించి ముందుకు పోతున్నారు. మా ఎమ్మెల్యే గారు పదే అంటాను, నేను శిలాఫలకం వేసింది చెయ్యకపోతే నేను రేపు ఓట్లకు రాని అని పదే చెప్తాను. అయినా కానీ మీరు మరి అవాక్కులు చెవాక్కులు పెడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఏం చేస్తాం, ఏం పోతాం, ఇవాళ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చిందంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఏం పని చేస్తున్నారు. ఇవాళ మైకు దొరికింది కానీ అబద్ధాలు చెప్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ కాలనీలల్లో మరి గత సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం. ప్రతి ఇంటికి ఒక సోదరుని లెక్క పోతున్నా. గతంలో మేము చేసి ఇవాళ మా అక్క చెల్లెల దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి ఇలా బ్రహ్మాండంగా ఇలా 10 మందిలా మేము బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పడుతుండ్రు. ఇవాళ నువ్వు చీకటి ఒప్పందాలతోని ప్రజలను వాళ్ళను వీళ్ళను మరి భయభ్రాంతులకు గురి చేసి నేను డబ్బుతోని చేస్తానంటే మాయ మాటలు చెప్తే నమ్మరు. ఇలా మా కాలనీ వాసులు ఇలా వారికి తెలుసు ఎవరు పని చేసిండ్రు, ఎవరు చేయరు, గతంలో ఎవరు చేస్తారు అనేది కూడా వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయిండ్రు. కాబట్టి నీ ఫ్రీ రాజకీయాలు, ఫ్రీ మాటలు ఇలా నమ్మే పరిస్థితుల జనాలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. అధికారం పార్టీలో ఉన్నాం, ప్రజలు అండదండలు మాకున్నాయి. రేపు ఈ అభివృద్ధి పనుల్లో ముందుకు పోతాం. ఇంకా మా ఎమ్మెల్యే గారు చెప్పిండు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి 2 కోట్లతో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని మాట ఇచ్చినాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అలాగే గణపతి దేవాలయం ఊరికి ఉండాలి, మంచిది అని చెప్పి మరి మా ఎమ్మెల్యే గారు మరి చెప్పడం జరిగింది. ఎన్ని పైసలైనా నిధులు ఇస్తామని చెప్పిండు. ప్రజలకు ఉపయోగపడే ఓపెన్ జిమ్ కానీ, గ్రంథాలయం కానీ, అలాగే అంగన్వాడీ సెంటర్ కానీ అన్నీ కడదామని మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి చెప్పిండు. దానికి ముందు పోతున్నాము. ఆ అభివృద్ధి మరి పథంలో ముందుకు పోవడానికి మాకు ప్రభుత్వం ఉంది, మా వెనుక మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. దయచేసి నా కాలనీ వాసులు, నా కుటుంబ సభ్యులు మీరు మాయ మాటలకు మోసపోకండి. ఎందుకంటే మన అభివృద్ధి అనేది కుంటుపడద్దు. ఎందుకంటే మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మనం పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరి వేరే వాళ్ళు మరి ఎన్ని మాటలు చెప్పినా కానీ వారితోని ఒరిగేలేదు. తుపాకీ రాముని మాటలు మాట్లాడతాను, అట్టియే అవి పోయిలాయి, అవి పని కావు. మీరందరూ ఆలోచన చేసి మీరు కాలనీ వాసులు అందరూ, నేను నా సతీమణి దాట్ల విజయ, దాట్ల శ్రీనివాసు సిపిఐ సిపిఎం బలపరిచిన చేతి గుర్తుకు ఓటేసి మరి అధిక మెజార్టీతో గెలిపించాలని నా కాలనీ వాసులకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, నా తోబుట్టులందరికీ పేరున నా పాదాభివందనం చేస్తున్నా. నన్ను ఆశీర్వదించండి.